వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టి మండలం సీనియర్ జనసేన నాయకులు ఏలేశ్వరం మధుస్వామి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విజ్ఞప్తి. ఆంధ్రుల అయోధ్య ఆంధ్ర భద్రాచలం అయినటువంటి ఒంటిమిట్టి శ్రీ కోదండరామస్వామి ఆలయం పంచాయతీ పరిధి డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత దుర్గంధంగా తయారవుతుంది. గృహ అవసరాలకు వాడుతున్నటువంటి నీరు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ మురుగునీరు వలన పంచాయతీ పరిధిలోని ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని, ఒంటిమిట్టి పంచాయతీరాజ్లోని ప్రజలకు ఏ ఒక్కరికి కూడా సరైన శ్మశాన వాటిక లేదు. వారి వారి పొలాల్లోనే వారు వేసుకుంటున్నట్టు గ్రామం చుట్టూ పక్కల శ్మశానములే అని ఆయన అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వారు గమనించి వెంటనే పరిష్కారం చేయాలని ఆయన అన్నారు. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒంటిమిట్ట మండల జనసేన నాయకుడు ఏలేశ్వరం మధుస్వామి నమస్కరించి చెప్పడం విన్నపము. సార్, ఒంటిమిట్ట పూర్వనామం ఏకశిలా నగరం. ఇక్కడ శ్రీ కోదండరామస్వామి త్రేతాయుగంలో జాంబవంతుడికి ప్రతిష్ఠ చేశారు. అనాది నుంచి నేటి వరకు స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ప్రభుత్వపరంగా కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులు ప్రతిరోజు వందలాది మంది వేలాది మంది స్వామివారు వస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో ఇప్పటి వరకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ యొక్క నామరూపాలు లేకుండా కొన్ని చోట్ల పూడ్చివేయడం వల్ల వర్షపు నీరు కావచ్చు, గృహాలలో నుంచి వచ్చే నీరు కావచ్చు, బయటికి రావాలంటే ఆ నీరు తొక్కుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ నీరు బయటికి రావడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నాయి. కావున మీరు పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నారు కాబట్టి దయచేసి పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట గ్రామాన్ని మండలాన్ని దృష్టిలో పెట్టుకొని అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరఫున జనసేన పార్టీ ప్రకారంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా శ్మశాన వాటికి స్థలం కూడా లేకపోవడం దారుణమైన విషయము. ప్రతి గ్రామంలో శ్మశాన స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయిస్తూ ఉండేది. అందుకు అక్కడున్న నాయకులు సహకారం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ నాయకులు సహకరించిన దానివల్ల ఒంటిమిట్టలో ఇప్పటి వరకు శ్మశాన వారికి లేకపోవడం వల్ల మరణించినప్పుడు ప్రజలు వారి వారి స్థలాలలో వారి వారి పొలాలలో వేసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీరు మీ యొక్క ప్రభుత్వ తరపున, మన జనసేన పార్టీ తరపున ఒంటిమిట్టలో డ్రైనేజ్ వ్యవస్థను రూపుదిద్ది అదేవిధంగా హిందూ శ్మశాన స్థలాన్ని కేటాయించి ప్రజలకు న్యాయం చేయాలని మన పార్టీ తరపున నేను కోరుతున్నాను. ఇట్లు మధుస్వామి, ఏకశిలా నగరం, ఒంటిమిట్ట. నమస్తే సార్.